అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు కొంటె దయ్యాలు. వీరవరం గ్రామంలో ముత్యాలయ్య అనే సామాన్లు మోసి జీవించే కూలీవాడొకడు ఉండేవాడు. వాడికి భార్య, 4 కొడుకులు. చంద్రముఖి నది ఒడ్డున వచ్చేపోయే ప్రయాణికులకు సామాన్లు చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు. ఈ విధంగా వాడు భార్యాబిడ్డలకు ఏ లోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనక వేస్తున్నాడు కూడా. అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఈ సంపాదన మీద విసుగుబుట్టి తనకెలాగైనా నడమంత్రపు సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చునన్న ఆలోచన కలిగింది. వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవులలో దయ్యాలు ఉన్నట్టు ముత్యాలయ్య చాలామంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు. వాటిని మంచి చేసుకొని వాటి సహాయంతో కోటీశ్వరుడైపోవాలన్న నిశ్చయానికి వచ్చాడు. ఒకనాడు వాడు తెల్లవారుజామునే లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఊడల మర్రి కనిపించింది. దయ్యం ఒకటి ఆ ఊడలను పట్టుకొని ఊగుతున్నట్టు వాడు గుర్తించాడు. ముత్యాలయ్య ధైర్యంగా చెట్టు కిందకు పోయి దయ్యాన్ని చూడనట్టు నటిస్తూ ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. కొద్దిసేపు గడవగానే దయ్యం ఊడలను వదిలి వాడి ముందుకు దూకి వాడి భుజం తట్టి, నీకొచ్చిపడ్డ కష్టం ఏమిటి? త్వరగా చెప్పు, నాకు తోచిన సహాయం చేస్తాను అన్నది. ముత్యాలయ్య మరింత బిగ్గరగా ఏడుస్తూ, నాది గంపెడు సంసారం, చేతిలో చిల్లి గవ్వ లేదు, పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అన్నాడు. అలాగా, పాపం ఇంకేం బాధపడకు అంటూ దయ్యం గాలిలో చెయ్యి ఊపి ఒక బంగారు పాత్ర, దాని నిండా బంగారు నాణేలు సృష్టించి ముత్యాలయ్యకు ఇస్తూ, ఇవి పట్టుకొని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు. మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడకుండా ఈ ఊడలమర్రి దగ్గరకు రా అని చెప్పింది. ముత్యాలయ్య సంతోషంగా దయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి 2 దయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర, అందులో ఉన్న బంగారు నాణేలు చూసి, అయ్యో, ఎవరైనా సుఖపడుతుంటే మేం చూడలేం, ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మరిచి సుఖపడతావు, ఆలస్యం చేస్తే ప్రమాదం అంటూ వికృతంగా నవ్వాయి. ఆ మరుక్షణ ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణేలు చిల్లపెంకులైపోయాయి. ముత్యాలయ్య జరిగింది చూసి కోపంగా పాత్రను నేలకేసి కొట్టాడు. దయ్యాలు 2 కొంచెంసేపు వాడి చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైనాయి. వాడు పుట్టెడు దిగులుతో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు కూలీ పనికి పోకుండా చింతలపూడి అడవికేసి బయలుదేరాడు. వాడు ఊడల మర్రిని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దయ్యం ఊడల మీద హాయిగా ఉయ్యాల ఊగుతూ కనిపించింది. ముత్యాలయ్య దయ్యానికి జరిగిందంతా చెప్పాడు. దయ్యం అంతా విని, నువ్వేమీ దిగులు పడకు, ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను చూడలేను, అలాంటి వాళ్లకు సహాయపడటం నాకు తృప్తి అంటూ మళ్లీ బంగారు పాత్రను నాణాలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి, ఈసారి నువ్వు దక్షిణ దిక్కుగా పో అని చెప్పింది. వాడు దయ్యం చెప్పినట్టు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. అయితే కొంత దూరం వెళ్లేసరికి ఇతరుల సుఖం చూడలేని 2 దయ్యాలు వాడికి ఎదురుపడి, ఓహో, నీ అదృష్టం పండినట్టుందే, ఎంత చక్కని గుడ్లగూబా అన్నవి వికవికా నవ్వుతూ. ఆ వెంటనే ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో ఒక పెద్ద గుడ్లగూబ ఉన్నది. దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలధరించి దూరంగా విసిరివేశాడు. దయ్యాలు 2 మాయమైనాయి. ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మర్నాడు కూడా వాడు కూలీకి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటూ ఊడలమర్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దయ్యం కనిపించగానే వాడు దానికి జరిగిందంతా చెప్పాడు. దయ్యం వాడి మీద ఎంతో జాలిపడుతూ, నీలాంటి వాళ్లకు సహాయపడటమే కదా నా పని అని బంగారు పాత్రను నాణేలను ఇచ్చి ఈసారి ఈశాన్య దిక్కుగా వెళ్లమని చెప్పింది. ముత్యాలయ్య దయ్యం కేసి కోపంగా చూస్తూ, ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుగా వెళ్తుంటే నాకు నష్టం కలుగుతున్నది, అందువల్ల వచ్చిన దారినే ఇంటికి పోతాను అన్నాడు. ఆ మాటలకు దయ్యం కళ్ళెర్రజేసి, కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం నా పని, అలాగే నీకు కనిపించిన నా స్నేహితులిద్దరికీ నా నుంచి సహాయం పొందిన వాళ్ళను ఏడిపించడం సరదా.
నువ్విప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీకోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు. వాళ్ళు బాధపడటం నేను చూడలేను. ముగ్గురము ప్రాణ స్నేహితులం. నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళనే ఇక్కడికి పిలుస్తాను అంటూ వికృతంగా కేకబెట్టి మాయమైంది. అదే క్షణంలో కొంటె దయ్యాలు రెండూ అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను, నాణేలను బూడిదగా మార్చి కేరింతలు కొడుతూ ఊడల మర్రి మీదకు ఎగిరిపోయినాయి. ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దయ్యాల నాటకం బాగా అర్థమైంది. వాటిల్లో ఒక దయ్యం తన బంగారు ఇస్తున్నట్టు నటిస్తుంటే మిగిలిన రెండూ దాన్ని మాయం చేసి తనను ఆట పట్టిస్తూ వినోదిస్తున్నాయన్నమాట. ఆ సమయంలో వాడికి దురాశ దుఃఖం చేటన్న పెద్దల మాట గుర్తుకొచ్చింది. ఇప్పటికే తను 3 రోజుల కూలీ డబ్బులు నష్టపోవడమే కాక ఎంతో శరీర శ్రమకు గురయ్యాడు. ఆ తర్వాత ముత్యాలయ్య ఎప్పుడూ దురాశలకు పోక తనకు దొరికిన కూలీ పనులు చేసుకుంటూ తృప్తిగా బ్రతకసాగాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.